సెప్టెంబర్ 23. లేఖన సిద్ధాంతం నిరాసక్తంగా ఉంటుందా? విజయవంతమైన క్రైస్తవుడు పరిశుద్ధాత్మ పదజాలాన్ని నేర్చుకుంటాడు మరియు వాడతాడు. అతనికి నీతిమంతునిగా తీర్చబడటం, పరిశుద్ధీకరించబడటం, దేవుని కుటుంబంలో చేర్చబడటం, ప్రాయశ్చిత్తం, దేవునిచే ఎన్నుకోబడటం, ఆత్మావేశం మొదలైనవి తెలుసు. దేవుని పదజాలాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని మరియు మన జీవితాల పట్ల దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రసాయన, భౌతిక మరియు ఎలక్ట్రానిక్ శాస్త్రాల సాంకేతిక పదాలను అర్థం చేసుకోగలిగినప్పుడు, ఓ క్రైస్తవునికి పరిశుద్ధాత్మచే బోధించబడితే క్రైస్తవ సత్యానికి సంబంధించిన పదజాలం అర్థం చేసుకోవడం ఎందుకు కష్టమవ్వాలి? అయితే సంఘ సభ్యులు ఇలా అనడం నేను వింటుంటాను: లేఖన సిద్ధాంతం బోధించకండి, కేవలం మా హృదయాలకు వెచ్చగా ఉండి మమ్మల్ని ప్రోత్సాహపరిచే ప్రసంగాలు చేయండి. దేనిపై ఆధారపడ్డ ప్రసంగాలే గనక లేఖన సిద్ధాంతంపై ఆధారపడకపోతే అవి సాధించేది ఏమీ ఉండదు. కానీ లేఖన సిద్ధాంతం మరీ నిరాసక్తికరంగా ఉంటుంది అని ప్రజలు ఫిర్యాదు చేస్తుంటారు. బైబిల్ బోధించినట్టుగా బోధిస్తే అలా ఏం ఉండదు. నాకైతే లేఖన సిద్ధాంతం ఉద్వేగభరితంగా ఉంటుంది. బైబిల్ చదవగలగడం మరియు పరిశుద్ధాత్మను దేవుని లోతైన సంగతులను బోధించనివ్వడం ఎంత పులకరింపజేస్తుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతిరోజు మీరు సమయం చేసుకుని వాక్యం చదవాలని మరియు దానిని ధ్యానించాలని నేను సలహా ఇస్తున్నాను. మీ పఠనానికి ఓ క్రమమైన వేళను నిర్ణయించుకోండి మరియు ప్రార్థించడానికి, ఆలోచించడానికి మరియు ధ్యానించడానికి కూడా సమయం కేటాయించుకోండి. పరిశుద్ధాత్మను వాక్యాన్ని శోధించనివ్వండి మరియు మీకు బోధించనివ్వండి. ప్రాథమిక బైబిల్ సిద్ధాంత అధ్యయనం మరియు అన్వయం మీ జీవితాన్ని రూపాంతరం చెందించగలదు. గుర్తుంచుకోవాల్సిన లేఖనం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. యోహాను 7వ అధ్యాయం 16-17 వచనాలు. ఇవి కూడా చదవండి. ఎఫెసీ 4:14, కొలస్సీ 2:4 మరియు 8వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-7 వచనాలు, యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం మరియు 9-11 వరకు. చేయాల్సిన పని. మీ నమ్మకాలను బలపరచుకోవడానికి నిర్ణయించుకోండి. పాల్ లిటిల్ రాసిన మీరేం నమ్ముతున్నారో తెలుసుకోండి వంటి ఓ మంచి పుస్తకాన్ని చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.